హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చింతపండు రోటి పచ్చడి. ఈ చింతపండు రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులోకి తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయండి. చాలా ఈజీగా ఈ చట్నీని తయారు చేసుకోవచ్చు. దీని యొక్క ఉపయోగాలు చూద్దాము. మనము సాంబార్లలో చింతపండును వాడుతుంటాము కదా, దీనివల్ల మూత్రకోశ వ్యాధులు, మూత్రకోశంలో రాళ్ళు కరిగిపోతాయి. ఈ చింతపండు జీర్ణశక్తిని పెంచడానికి దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. శరీరంలోని వాపులకు, నొప్పులకు చింతపండుని ఉపయోగిస్తారు. మనము భోజనం తర్వాత చారు వేసుకుంటాం కదా, ఈ చారు మనము తిన్న ఆహారాన్ని జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. ఈ చింతపండు మనకు కడుపు ఉబ్బరము, జ్వరము, వికారము మొదలైన రోగాలకి మందులా వాడుతారు. ఆకలి లేని వాళ్ళు ఈ చింతపండు రసాన్ని ఉదయాన్నే 4 నుంచి 5 చెంచాలు తాగినట్లయితే ఆకలి పుడుతుంది. ఈ చింతపండు రోటి పచ్చడిని అమ్మమ్మలు, నానమ్మలు బాగా చేసేవాళ్ళు. ఈ పచ్చడి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. చింతపండు 50 గ్రామ్స్, ఎండుమిరపకాయలు 10 నుండి 15 వరకు, ఒక ఉల్లిగడ్డ, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక ఎల్లిగడ్డ, కొంచెం కల్లుప్పు. చింతపండును ఇందులో ఉన్నటువంటి గింజలు, ఈ సైడ్లోకి ఉంటాయి కదా పిక్కలు, ఇవన్నీ తీసివేసి క్లీన్గా ఒకసారి కడిగి వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని ఉంచాను. మిరపకాయలను వేసి వేయించుకోవాలి. మిరపకాయలను మంచిగా మాడిపోకుండా వేయించుకోవాలి. మిరపకాయలను ఇలా దూరగా వేయించుకున్నాము. ముందుగా నువ్వులను వేసి దంచుకోవాలి. ఇలా అంటే మనకు అంత మంచిగా మెదగవు. ఇలా నూరినప్పుడు మనకు మంచిగా మెదుగుతాయి, పౌడర్ లాగా వస్తుంది. వీటిలో ఎండుమిరపకాయలు వేసుకొని దంచుకోవాలి. ఈ మిరపకాయలు మెదగడానికి ఉప్పు వేసుకోవాలి. అలాగే మనము ఎల్లిపాయలను కూడా వేసుకొని జీలకర్రని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా దంచుకోవాలి. మనం రోటి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మరి పైన పేస్ట్ చేయకూడదు. ఇది పంట కింద తగులుతుంటే మంచి టేస్ట్ వస్తుంది. వీటిలోనే చింతపండుని వేసి దంచాలి. ఈ చింతపండు ఇలా దంచుకున్న తర్వాత పేస్ట్ ఇలా ఉంది. దీనిలోకి మనము చింతపండు రసాన్ని, ఇది నానబెట్టుకున్నాం కదా వాటర్లో, ఆ వాటర్ మిగిలింది అది కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. ఇలా ఈ పచ్చడిలోకి ఒక ఉల్లిగడ్డను కూడా
ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోని ఉల్లిపాయలను మెత్తగా కాకుండా మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం లైట్గా దంచుకోవాలి. ఈ చట్నీ రసం మొత్తం ఉల్లిపాయలకు మిక్స్ అయ్యేటట్లు దంచుకోవాలి. చింతపండు పచ్చడి రెడీ అయ్యింది. మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పోప్ ప్యాన్ పెట్టుకొని దీనిలో మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ చట్నీకి తక్కువ ఆయిల్ పడుతుందండి. దీనిలో మనము పోపు గింజలు, కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం ఇంగువ, దీనిలో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చళ్ళలోకి పోపును వేసుకొని ఆయిల్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చట్నీకి ఆయిల్ పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది చాలా బాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా అండి, మన చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగా ఉంటుంది. చపాతీలోకి కానీ దోశలలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.